వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే ఈ వీడియోలో మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కట్ చేయడానికి ఈ వెజిటేబుల్ కటర్ అయితే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. టాప్ 1లో సేలింగ్లో ఉంది. ఇది మనకు అమెజాన్లో అయితే దొరుకుతుంది. నెక్స్ట్ వెజిటేబుల్ కటర్ వచ్చేసి చూడండి, నార్మల్గా మనం వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఏదో ఒక రకంగా కట్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఈ వెజిటేబుల్ గ్రైండర్ అయితే చూడండి చాలా చిన్నగా అయితే ఉంది. ఈ గ్రైండర్లో మనం ఏదైనా కానీ స్మూత్ పేస్ట్ కానీ చిన్న చిన్న పీసెస్ కానీ ఈజీగా చేసుకోవచ్చు. 2 సైడ్స్ బ్లేడ్స్ అయితే ఉంటాయి. సింగిల్ కాకుండా డబుల్ బ్లేడ్స్ ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే రెడ్ చిల్లీస్ కానీ, గ్రీన్ చిల్లీస్ కానీ, లేదనుకోండి గార్లిక్ కానీ, ఇలా ఆనియన్స్ కానీ ఏదైనా కానీ చిన్న చిన్న పీసెస్ చేసుకోవడానికి అయితే సూపర్ అంటే సూపర్ అనిపించింది నాకైతే. అండ్ ఇంకా క్లీన్ చేసుకొని రీయూస్ కూడా చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ పొట్టు తీయడానికి అయితే మనం ఎక్కువగా హ్యాండ్సే యూజ్ చేస్తుంటాం కదా. అప్పుడు వెల్లుల్లిపాయ పైన పొట్టు తీసినప్పుడు ఫింగర్స్ అనేటివి చాలా నొప్పి వస్తాయి. కానీ వెల్లుల్లిపాయలు అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పైన ఉన్న పొట్టు తీయాలి అనుకుంటే మాత్రం ఈ మిషన్ అయితే చాలా యూస్ అవుతుంది. జస్ట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ గార్లిక్ లోపల ఇలా బాక్స్ లోపల వేసేసి పైన అయితే ఒక చిన్న బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ని మనం హ్యాండ్తో ప్రెస్ చేసామనుకోండి, వెంటనే ఫ్రూట్స్ పైన ఉన్న వేస్టేజ్ అయితే పోతుంది. చూసారు కదా ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది. ఫ్రూట్స్ కూడా మనకు ఎక్కువ వేస్ట్ అవ్వకుండా పైన ఉన్న పొట్టు మాత్రమే తీసేస్తుంది. టొమాటో కానీ, ఇంకా గ్రేప్స్ ఇలా ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా క్లీన్ చేయొచ్చు. బాత్రూమ్ క్లీన్ చేయడానికి చాలా డిఫరెంట్ బ్రషెస్ కానీ, లిక్విడ్స్ కానీ, ఇంకా చీపురు ఇట్లా చాలా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే మార్కెట్లో టాప్ 1 సేలింగ్లో ఉన్న ఈ సిలికాన్ బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ అయితే 100% యూస్ ఉంటుంది. పైన క్యాప్ తీసి లిక్విడ్ వేసి బటన్ ప్రెస్ చేస్తే లిక్విడ్ అయితే వచ్చేస్తుంది. ఇలా లిక్విడ్ వచ్చిన తర్వాత చూడండి, ఈ బ్రష్తో కనుక మనం బాత్రూమ్ క్లీన్ చేసామనుకోండి, సింపుల్గా బాత్రూమ్ సీట్ అయితే ఇంకా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా కార్నర్స్లో మనకు కనిపించని ప్లేసెస్లో కూడా క్లీన్ చేయడానికి ఉంటుంది. సిలికాన్ వల్ల ఇది ఎటు అంటే అటు రొటేట్ అవుతుంది. క్లీన్ చేసిన తర్వాత ఇలా బాక్స్లో పెట్టేసుకొని నీట్గా ఉంచుకున్నామంటే సరిపోతుంది. దీంట్లో ఇంకో వెరైటీ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఏది బెస్ట్ అనిపించిందో మీకు లైక్ చేయండి. ఈ బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్ బ్రష్ అయితే చూస్తున్నారు కదా, జస్ట్ దీంతో లిక్విడ్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్రెస్ చేసి ఇలా తీసుకుంటే సరిపోతుంది. నార్మల్గా ఇట్లాంటివి కాకుండా ఇలా లిక్విడ్ ఉన్న స్పాంజెస్ బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ కనుక తీసుకుంటే మనం లిక్విడ్ వేసి ఎక్కువసేపు ఆగాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ వాటర్లో టిప్ చేసి ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. బటన్ అయితే ఉంటుంది. బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి లాక్ అయిపోతుంది. లాక్ అయిన తర్వాత ఇలా ఒక వాటర్లో ముంచేసుకొని ఇట్లా క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కూడా అంటే మనకి డిఫరెంట్ స్మెల్ ఉన్న స్పాంజెస్, లిక్విడ్ స్పాంజెస్ అనేటివి దొరుకుతాయి కాబట్టి మీకు నచ్చిన ఫ్లేవర్లో కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ బటన్ ఉంది కదా, ఆ బటన్ ఇలా ప్రెస్ చేయగానే డస్ట్బిన్లో పడిపోతుంది. బాత్రూంలో కానీ, ఇంకా హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ యూజ్ చేసుకోవడానికి ఇలాంటి బాస్కెట్ ఉన్న స్టాండ్ కనుక తీసుకున్నాం అనుకోండి 100% యూజ్ ఉంటుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు బట్టలు ఉంటాయి కదా, బాత్రూంలో బట్టలు ఇప్పిన వెంటనే దీంట్లో వేస్తే వాటర్ గిట్ట ఏం పడదు. ఒకవేళ పడ్డా కానీ హోల్స్ ఉండడం వల్ల బట్టలు అనేటివి స్మెల్ రాకుండా అయితే ఉంటాయి. డైరెక్ట్ తీసుకెళ్ళి మనం వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు. ఏవైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా ఈ సెల్ఫ్ ఉన్న స్టాండ్ అనేది యూస్ అవుతుంది. రీజనబుల్ ప్రైసే ఉంటుంది. క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఏదైనా కానీ మనం క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ తీసుకుంటే చాలా రోజుల వరకు వస్తాయి కదా. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కట్ చేయడానికి నేను చాలా డిఫరెంట్ వెజిటేబుల్స్ కటర్స్ చూపించాను. ఈ ఫ్రూట్ కటర్ అయితే చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. మ్యాంగో కట్ చేయాలంటే అంత ఈజీ కాదు. మ్యాంగో కట్ చేయడానికి ఈ మ్యాంగో కటర్ అయితే నిజంగా చాలా యూజ్ ఉంటుంది. ఇందులో మనకి 4 బ్లేడ్స్ అయితే వస్తాయి. యాపిల్స్, మ్యాంగో, ప్రొమోగ్రానేట్ ఇలా చూసుకుంటే ఏదైనా కానీ ఫ్రూట్స్ అనేటివి కట్ చేయడానికి సింపుల్గా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అంటే మాత్రం ఇలా వాటర్ పోసి ఇలా సుట్టె తీసుకొని ఇలా ఏది పడితే దాంతో చేస్తే ఫ్రిడ్జ్ అస్సలు పని చేయదు, పాడైపోతుంది. ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ఇలాంటి ఇంజెక్షన్ పైప్ ఒకటి దొరుకుతుంది.
ఇలా పైప్ అనేది లోపల పెట్టేసి మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. లోపల ఇంకా వేస్ట్ వాటర్ ఉంటే ఈ ఇంజెక్షన్తో మనం బ్యాక్ సైడ్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఆన్లైన్లో అవైలబుల్లో ఉంది ఇప్పుడు మీకు. నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్స్ కటర్స్లో చాలా డిఫరెంట్ కటర్స్ అయితే మీకు ఇప్పటివరకు చూపించాను కదా. సో ఈ వెజిటబుల్ కటర్స్ అయితే చూడండి, మనకు ఒక బాక్స్ మోడల్ అయితే వస్తుంది. బ్లేడ్స్ కూడా 6 బ్లేడ్స్ అయితే ఇస్తారు. ఆ బ్లేడ్స్ ఏంటంటే చేంజ్ చేసుకున్నప్పుడల్లా మనకి ఇలా వెరైటీగా ఎలా కావాలంటే అట్లా కట్ చేసుకోవచ్చు. ఇంకా జింజర్ కూడా కట్ చేసుకోవచ్చు. పొటాటోకి కూడా పైన ఒక క్యాప్ ఇస్తారు. క్యాప్ తోటి కట్ చేసామనుకోండి, కంప్లీట్ పొటాటో అయిపోయేంత వరకు కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవచ్చు, లేదనుకోండి చిప్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఓన్లీ అవే కాకుండా, అంటే పొటాటోనే కాకుండా ఇట్లా ప్రతి ఒక్కటి కట్ చేసుకోవడానికి సూపర్ అంటే సూపర్ అనిపించింది. అండ్ చాలా మంచిగా అనిపించింది. నీట్గా ఇట్లా క్లీన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ స్పూన్స్ అయితే చూస్తున్నారు కదా, ఈ స్పూన్స్ కూడా 100% యూజ్ ఉంటాయి కిచెన్కి. ఇప్పుడు మనం ఏదైనా అంటే పిండి కానీ ఇంకా రైస్ కానీ ఏవైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఎక్కువ వరకే హ్యాండ్తో గ్లాస్తో తీసుకుంటాం కదా, దానివల్ల హ్యాండ్ మొత్తం అంటుకొని ఉంటుంది. ఇలాంటి స్పూన్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, రైస్లో ఒకటి, ఇంకా మనం పిండిలో ఒకటి, ఇట్లా దేంట్లో మనం ఎక్కువ యూజ్ చేసుకున్న వాటిలలో ఈ స్పూన్స్ వేసామనుకోండి, మనకి కావాల్సినప్పుడు మనం మెజర్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇలా మెజర్ చేసుకొని తీసుకోవడం వల్ల ఫుడ్ కూడా వేస్ట్ అవ్వదు. ఇలా బాక్స్లో వేసేసి మనం కవర్ చేసుకోవచ్చు. నాకైతే మంచిగా అనిపించాయి స్పూన్స్. ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మెజర్మెంట్ కూడా చాలా ఈజీగా కనిపిస్తుంది. ఓపెన్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసి స్టార్ ఎనర్స్ కానీ ఇంకా ఏవైనా వేసామనుకోండి మంచి స్మెల్ వస్తుంది. ఇంకా రైస్ పురుగు పట్టకుండా అవుతుంది. ఈ స్పూన్స్ వల్ల ఎన్ని యూస్ ఉంది అనేది మీకు ఇక్కడ అర్థమైంది కదా. సోప్ బాక్స్ అండ్ ఇక్కడ మనం చూపించే ప్రోడక్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు నార్మల్గా చూడండి, బట్టలు ఉతకాలంటే చాలామంది ఇప్పటికి కూడా బ్రష్ చేస్తూ ఉంటారు. అలా అవసరం లేదు. ఈ సోప్ బాక్స్ కనుక తీసుకుంటే సోప్ లోపల పెట్టేసి పైన అయితే మనకి బ్రష్ ఉంటుంది. ఇలా రోలర్ అంటే బ్రష్ చేసినప్పుడు రోల్ అవ్వడం వల్ల మనకి యూజ్ ఉంటుంది. ఇంకా సోప్ కూడా కంప్లీట్గా అయిపోయేంత వరకు యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా సోప్ కొంచెం ఉండగానే మనం పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా కంప్లీట్ అయిపోయేంత వరకు ఈ సోప్ అయితే యూజ్ చేయడానికి అయితే ఈ సోప్ బ్రష్ అండ్ బట్టలకు బ్రష్ చేయడానికి రోలర్ కూడా దొరుకుతుంది. నీట్గా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనివల్ల యూస్ కూడా ఎక్కువనే ఉంటుంది. మనకు వాటర్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు, ఇంకా మనీ కూడా సేవింగ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు ఏదైనా యూట్యూబ్లో ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, వెంటనే స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను. అంతేకాకుండా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ రివ్యూస్, ఎవరైనా మనం ప్రోడక్ట్ కొనాలనుకున్న ప్రోడక్ట్ వేరే వాళ్ళు కొంటారు, వాళ్ళు ఖచ్చితంగా రివ్యూ అయితే ఇస్తారు. అంతేకాకుండా ఒరిజినల్ పిక్స్ కూడా పెడతారు. వీటన్నిటిని చూసుకున్నాక 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ, కస్టమర్ ఒపీనియన్, ఇవన్నీ తెలుసుకున్నాక మీకు ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. 1కి 2 సార్లు ఇన్ఫర్మేషన్ చదువుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ మీరైతే తీసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.